హలో అందరికీ ఏర్లంకమ్మ అమ్మవారు సంబరాలండి. సంబరం చేస్తున్నారు ఆడవాళ్ళు కలిసి. ఆడవాళ్ళందరం ఒక కొలుపోలందరం మా కొలుపోలందరూ కలిసి చేస్తున్నారు మేండోలకు సంబంధించి. అదేనండి శనికేల స్వామి ఏర్లంకమ్మ తల్లి సంబరం చేస్తున్నారండి. ఆ ఊరు వాళ్ళందరం కలిసి ఇలా పొంగళ్ళు అయిన తీసుకొచ్చి అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుంటారు. తప్పిట్లు తన్నిటికి వచ్చారండి. బాగా జరిగింది సంబరం మాత్రం. మీరు ఎక్కడ మిస్ కాకండి. మీ ఊర్లో కూడా సంబరాలు జరుగుతలేదు కామెంట్ చేసేయండి. ఈ సంబరాలు ఎలా ఉన్నాయి అంటే మనకి బుర్ర కథలు కూడా చెప్తారండి. కథలు కూడా చెప్పారు. ఇలా పొంగల్ అయిన చెల్లించుకొని అమ్మవారి దర్శనం అయి చేస్తున్నాం చూడండి. అమ్మవారిని అయితే అలంకరించారు. అమ్మవారి ఏడుంది అనుకోవచ్చు చూడండి. తట్లో ఉంది, నిండుగా ఉందండి. మనం ఏ కోరిక అనుకున్నా జరిగిపోయింది మనసులో. మీరు కూడా మీ ఊర్లో ఎప్పుడైనా ఇట్లా పూజలకు వెళ్ళారు కామెంట్ చేసేయండి. మేము మాత్రం ఇట్లా పూజ చేసుకొని దర్శనం చేసుకున్నామండి. పుట్టకాడకు కూడా వచ్చి దర్శనం చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకున్నాము. ఇలా వచ్చి ఇప్పుడు పొలాల్లో కూడా వెళ్ళాలండి. పొలాల్లో పోతురాజు స్వామి ఉన్నాడు. ఆయన కూడా వెళ్ళి పూజ చేసుకుని బుర్రకథ అయి చెప్తారంట. నేను ఇప్పుడు వినలేదు. అది 3 రోజులు జరుగుతుంది. కానీ ఇవాళ కుదిరింది నాకు వస్తానికి. ఇవాళ అన్నిటి పూజలను చేసుకొని అది చేస్తున్నాను. లాస్ట్ రోజు అంట. అన్నదాన కార్యక్రమాలు అన్నీ ఉండి ఇలా చేస్తారు బాగా. నేను ఫస్ట్ టైం చూస్తాను. అన్నీ బాగా చూసుకుని చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు. వచ్చి దర్శనం చేసుకుని పొలాల్లో కూడా వెళ్ళి పొలాల్లో తాడి చెట్టు ఉండిద్దండి పోతురాజు స్వామి అని అంట. చెట్టుని ఇట్లా పోతురాజు స్వామి వదిలేశారు. అట్లా పూజ చేస్తున్నారు. ఇట్లా నీళ్ళు కడిగి శుభ్రంగా పసుపు వేసి ఇలా చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి. బుర్ర కథ కూడా చెప్తున్నారు. ఈ యొక్క కళ్ళె పోతురాడు ఆయన. ఈ యొక్క పోతురాడు ఎట్లా ఉన్నాడు? శివుని పేరుతోటి శివనందుల కోట. ఇక కోటలో కాపలా ఉన్నాడు పోతురాజు. ఎట్లా ఉన్నాడు? ఒక వీరదాడు మెల్ల వేసుకొని తూర్పు గాలు వెళ్తే పరమణ గాలు వెళ్తే తూర్పున రేపో మాపో కాటి కాలు చాపాడు. అలాంటి పోతురాజు ఏదో ఆనాడు పోతురాజు బలం కలిగిందట. ఇలా చూడండి. ఇక్కడ మీరు మిస్ కాకండి. ఎప్పుడైనా మీ ఊర్లో ఇలా సంబరాలు జరిగితే మీరు కూడా పూర్తిగా చూడండి, తెలుసుకోండి. సంబరం గురించి కూడా వివరాలు తెలుసుకోండి. నేను కూడా ఎప్పుడు మిస్ కానండి. ఫస్ట్ టైం చూశాను ఇవన్నీ దర్శనాలన్నీ. గుడికి వస్తాం కానీ కొబ్బరికాయలు అవి కొట్టుకుంటాం కానీ ఇట్లా జాతర ఇవన్నీ చూడలేకపోయేదాన్ని. మీరు కూడా ఎప్పుడైనా మిస్ కాకోకుండా ఇలా చూసి చేయండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.